ప్రకాష్ రాజ్ సంచలనాత్మకమైనటువంటి పనులు చేస్తుంటాడు. తాజాగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనకాల మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అంటూ. అంటే ఏదైతే ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే 3 నెలల ఇదే 1 నెల పాటు 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజున వాళ్ళ పదవి ఊడిపోతుందన్నటువంటి బిల్లుకి నేపథ్యం బాగానే ఉందంటే ఇప్పుడు దాన్ని ఆంధ్రాకి ముడిపెట్టాడు. చంద్రబాబు గారి మీద గతంలో కేసు ఉంది కాబట్టి ఇంకా కేసులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు దాన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ సీఎం చేసే ఉద్దేశం ఉందని ఇక్కడ చంద్రబాబులో ఒక అపనమ్మకాన్ని ఒక భయాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం. అంతా బాగానే ఉంది కానీ బాబు దిగితే లోకేష్ వస్తారు, లేకపోతే భువనేశ్వర్ గారు వస్తారు. వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబం. పవన్ కళ్యాణ్కి ఇస్తానని వాళ్ళు ఏమైనా చెప్పారా? పవన్ కళ్యాణే వద్దనుకున్నటువంటి సందర్భం. ఇంకోటి ఇక్కడ ఎవరిని తొలగించాలి అని ఉంది కానీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాలని ఆ చట్టం లేదు. అది అసలు పాయింట్. వేరే వాళ్ళని అక్కడ డిప్యూటీ సీఎం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి, అది మళ్ళీ చట్టబద్ధంగా ఎవరికి ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని సీఎం చేస్తే వాళ్ళు. ఇప్పుడు లాలూ ప్రసాద్ భార్య జైలుకి వెళ్ళలేదే, భార్య సీఎం అవ్వలేదా లాలూ జైలుకి వెళ్తే అంతే ఉంటాయి రేపు పొద్దునైనా. కాకపోతే కనీసం అసలు వాళ్ళని ఇదివరకు నైతికంగా వాళ్ళు తమ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇచ్చేసన్నా పోయారు. ఓ జయలలిత పళనిస్వామికి పన్నీర్ సెల్వానికి ఇచ్చి వెళ్ళినట్టు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్యకి అప్పచెప్పి వెళ్ళినట్టు, హేమంత్ సోరెన్ తన పార్టీలో సీనియర్ నాయకుడికి అప్పచెప్పినట్టు అట్లా చెప్పి వెళ్ళారు. ఇప్పుడు అట్లా జరగకుండా జైల్లో కూర్చుని ప్రభుత్వాలు నడుపుతాం అన్నటువంటి సందర్భంలో ఈ బిల్లు తీసుకొచ్చారు. సరే, ఆయనకి తెలియనటువంటి వాడు కాదు, చదువు రానోడు కాదు. ఒక ద్వేషం, మోడీ మీద ద్వేషం, విషయం మీద అవగాహన లేమి కంటే కూడా విష ప్రచారం చేయడం మీద ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాగే నడుస్తుంటాడు ఆయన.